అలానే మిస్ చేసరావు. ముంతాజ్ అనగానే వెంటనే గుర్తొచ్చేది తిరుమల తిరుపతి దేవస్థానం. ఆ దేవస్థానానికి చెంత ఉండేటువంటి భూముల్ని ముంతాజ్కి ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ భూముల్ని తిరిగి తీసుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం కూడా ఆ భూముల్ని వెనక్కి తీసుకోవడానికి సిద్ధమైంది. ఆ మేరకు హైకోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేశారు ప్రభుత్వం వైపు నుంచి. ఇక ముంతాజ్కి ఇచ్చినటువంటి 33 ఎకరాలు మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి రాబోతూ ఉన్నాయి. ఇదంతా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఒక సంచలనమైన నిర్ణయం అంటూ చాలామంది వాళ్ళని అభినందించారు. పైగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను కాపాడుతూ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు అనేటువంటి ప్రశంసలను కూడా అందుకున్నారు. సోమవారం రోజు జరిగినటువంటి బోర్డు మీటింగ్లో కూడా ఈ ముంతాజ్ భూముల గురించి ఒక చర్చ వచ్చింది. అనేక అంశాల మీద చర్చిస్తూ దీన్ని కూడా ప్రస్తావించారు. దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా తిరుమల వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముంతాజ్ భూముల్ని వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని చెప్పి ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. దాంతో 33 ఎకరాలు మళ్ళీ ప్రభుత్వానికి వచ్చేస్తున్నాయి. తిరుమల శ్రీవారి పాదాల చెంత రెస్టారెంట్లు కట్టకుండా, లేదంటే విల్లాస్ కట్టకుండా, డూప్లెక్స్ హౌసెస్ కట్టకుండా ఇక శాశ్వతంగా తెరపడింది అని చెప్పి ఒక స్పష్టత వచ్చేసింది. గత ప్రభుత్వం అక్కడ ముంతాజ్ హోటల్ని కట్టుకోవడానికి, అలాగే విల్లాలు కట్టుకోవడానికి, దేవలోకం అనేటువంటి ఒక మిషనరీ, క్రైస్తవ మిషనరీని కట్టుకోవడానికి ఈ భూముల్ని కేటాయించింది. ఈ భూములు కేటాయిన తర్వాత కొంత కన్స్ట్రక్షన్, తర్వాత అక్కడ సంబంధించిన కొన్ని పనులు కూడా జరిగాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా తిరుమల పవిత్రతను కాపాడటానికి వాటిని రద్దు చేశారు. సో అంతవరకు బాగుంది. మరి ముంతాజ్ని శాశ్వతంగా బహిష్కరించారా, శాశ్వతంగా ఇక దూరంగా పెట్టారా అని అంటే కాదు. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మళ్ళా ఆ ముంతాజ్ హోటల్ నిర్మాణం కోసం మరొక ప్రాంతంలో 50 ఎకరాల భూమిని కేటాయించడానికి ఫైల్ సిద్ధం చేస్తుంది. ఎవరిది ముంతాజ్ అంటే ఒబేరాయ్ హోటల్కి సంబంధించింది, ఒబేరాయ్ గ్రూప్కి సంబంధించింది ముంతాజ్ హోటల్. మరి ఆ 50 ఎకరాలు కేటాయిస్తామని చెప్పి చెప్తున్నారు. మరి ఆ 50 ఎకరాల్లో మళ్ళా దేవలోకం అనేటువంటి క్రిస్టియన్ మిషనరీ, అలాగే విల్లాసు, వీటి ఏర్పాటు వస్తుందా అంటే అప్పుడు ఏవైతే ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నారో ఆ ఒప్పందాల మేరకు 99 సంవత్సరాల లీజ్తో పాటు అప్పుడు ఇచ్చినటువంటి ధర ప్రకారమే, అప్పుడు చేసుకున్నటువంటి లీజు ప్రకారమే, అప్పుడు చేసుకున్నటువంటి ఒప్పందాల ప్రకారమే 50 ఎకరాలు కేటాయించడానికి ఇప్పుడు ప్రభుత్వం కూడా సిద్ధమైందని చెప్పి తాజాగా వస్తున్నటువంటి ఒక సమాచారం. దీని మీద తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మీటింగ్లో కూడా ప్రస్తావించినట్టు తెలుస్తుంది. మరి గత ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందాలని అనేక వాటిని సమీక్షిస్తూ అప్పుడు జరిగినటువంటి అక్రమాలు, అవకతవకలను సరిచేస్తూ వస్తున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం ఒబెరాయ్ గ్రూప్ని కాదనలేకపోయింది. కాదనలేక మరొక ప్రాంతంలో 50 ఎకరాలను కేటాయించడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. మరి ఎక్కడ కేటాయిస్తారు? తిరుపతిలోనే కేటాయిస్తారా, లేదంటే వేరే ప్రాంతంలో కేటాయిస్తారా అని అంటే తిరుపతిలోనే మరొక ప్రాంతంలో కేటాయిస్తారు అని చెప్పి విశ్వసనీయంగా తెలుస్తుంది. ప్రస్తుతం కేటాయించినటువంటి భూముల్ని తిరుమల తిరుపతి దేవస్థానం అంటే అలిపిరికి వెళ్ళేటప్పుడు, తిరుమలకి వెళ్ళేటప్పుడు శ్రీవారి పాదాల చెంత కేటాయించారు. దాని పవిత్రత దెబ్బతింటుంది, నాన్ వెజ్ వండుతారు. పైగా దేవలోకం అనేటువంటి ఒక క్రిస్టియన్ మిషనరీని అక్కడ ఏర్పాటు చేసుకునేది అవకాశం ఉంది. ఇదంతా కూడా తిరుమల పవిత్రతని భంగం కలిగించేలాగా ఉంది. కాబట్టి ఆ భూములు వెనక్కి తీసుకుంటున్నాం అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. అంతవరకు హిందూ సంఘాలు కానీ లేదా హిందూ వాదులు కానీ చాలామంది అభినందించారు, అలాగే ప్రభుత్వానికి మద్దతు కూడా ఇచ్చారు. ఆ భూముల్ని వెనక్కి తీసుకోవాలి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అంటూ వాళ్ళు ధర్నాలు కూడా చేశారు, న్యాయ పోరాటం కూడా చేశారు హిందూ భక్తులు కొంతమంది. ఎట్టకేలకు హిందూ భక్తులు చేసినటువంటి న్యాయ పోరాటం కానీ లేదా హైందవ సంఘాలు, హిందూ సంఘాలు చేసినటువంటి పోరాటం కానీ ఫలించింది. అయితే ఇప్పుడు 50 ఎకరాల భూమిని ముంతాజ్ హోటల్కి కేటాయించడంతో పాటు మిషనరీకి కూడా కేటాయిస్తారనే దాని మీద వీళ్ళంతా ఇప్పుడు గమనిస్తూ ఉన్నారు, చర్చించుకుంటూ ఉన్నారు. తిరుపతిలో ఎక్కడ ఇచ్చినా సరే ముంతాజ్ హోటల్ నిర్మాణానికి అయితే ఓకే,
కానీ గత ప్రభుత్వ ఒప్పందాల మేరకు దైవలోక మిషనరీకి, అలాగే అక్కడ కన్స్ట్రక్షన్ కంపెనీకి కొన్ని విల్లాస్ కట్టుకునేదానికి ఇచ్చినటువంటి భూమి 33 ఎకరాలు. మరి ఆ 33 ఎకరాల బదులు మరొక 50 ఎకరాలు, ఆ 33కి బదులుగా 50 ఎకరాలు మేము ఇస్తామని చెప్పేసి ఒక ఆఫర్ ఇచ్చారు ఒబెరాయ్ గ్రూప్కి అనేటువంటిది తెలుస్తుంది. దీని మీద కాన్సన్ట్రేషన్ చేశారు ఇప్పుడు హిందూ భక్తులు, హిందూ వాదులు కూడా. తిరుపతి అంటే తిరుపతి మొత్తం కూడా ఒక ఆధ్యాత్మిక కేంద్రం. తిరుమల అక్కడ పవిత్రమైనటువంటి కలియుగ వైకుంఠంగా చెప్తూ ఉంటారు. సో అక్కడ మొత్తం ఏది కూడా వెళ్ళడానికి లేదు, అక్కడంతా నిషేధం, మద్యం కానీ మాంసం కానీ ఇవన్నీ కూడా. అయినప్పటికీ ఇప్పుడు దాడులు చేస్తే కనుక, తనిఖీలు చేస్తే అక్కడ మద్యం తాగుతున్నటువంటి వాళ్ళని ఆల్రెడీ సోమవారం కొంతమందిని పట్టుకున్నారు. అలాగే మాంసం వండుకొని తింటున్నటువంటి వాళ్ళని కూడా పట్టుకున్నారు. ఇవన్నీ రెగ్యులర్గా జరిగేటువంటి కార్యక్రమాలే. ఇక అన్యమత ప్రచారం, తిరుమలలో అన్యమత ప్రచారం అనేది చాలా కాలంగా వినిపిస్తూ ఉంది. దాన్ని నివారించడానికి కూడా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. విడతల వారీగా అన్యమతస్తుల్ని తిరుమల విధుల నుంచి తొలగించి వేరే డిపార్ట్మెంట్లకు పంపించడానికి కూడా సిద్ధం అవుతూ ఉన్నారు. ఈ ప్రక్రియ అంతా చేస్తూ ఉన్నారు. వీటన్నిటిని గమనిస్తున్నటువంటి హిందూ సంస్థలు, మఠాధిపతులు, పీఠాధిపతులు అందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి, ఆ బోర్డుకి కూడా మద్దతు ఇస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూనే మళ్ళీ ఒబెరాయ్కి 50 ఎకరాలు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నటువంటి క్రమంలో ఎక్కడ కేటాయిస్తారనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేశారు. మరి ఆ 50 ఎకరాలు ఖచ్చితంగా తిరుపతిలోనే కావాలని ఒబెరాయ్ గ్రూప్ చెప్తోంది. దానికి సూత్రప్రాయంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అంగీకరించిందని కూడా తెలుస్తుంది. మరి ఆ 50 ఎకరాలు ఎక్కడ కేటాయించినా కానీ తిరుపతి పరిధిలో మళ్ళా అది సేమ్ ప్రాబ్లమే వస్తుంది కదా అనేటువంటి అభిప్రాయాన్ని కూడా కొంతమంది వినిపిస్తూ ఉన్నారు. కానీ అభివృద్ధి దిశగా వెళ్తున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం మరి ఒబెరాయ్ గ్రూప్ను దూరం చేసుకోవడానికి సంసిద్ధంగా లేదని తెలుస్తుంది. అందుకే తిరుపతి ప్రాంతంలో, అంటే తిరుమల అలిపిరి ప్రాంతంలో కాకుండా, అలిపిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో కాకుండా తిరుపతిలో ఏ ప్రాంతంలోనైనా ఒక 50 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అనేటువంటి సమాచారం బయటకు వస్తుంది. మరి అది ఎక్కడ కేటాయిస్తారు? తిరుపతిలో ఆ గ్రూప్ కేటాయించి ఒబెరాయ్కి హోటల్ నిర్మించడం కానీ లేదా విల్లాలు నిర్మించుకోవడానికి అని ఓకే. కానీ మిషనరీ, దైవలోక మిషనరీ అనేది ఆ ఒప్పందాల్లో ఉంది. మరి ఆ మిషనరీకి కనుక ఇస్తే ఈ 50 ఎకరాలు మరి హిందూ సంస్థలు, హిందూవాదులు ఒప్పుకుంటారా? సో తిరుపతిలో ఏమాత్రం ఆ దేవస్థానానికి కానీ లేదా తిరుపతి పవిత్రతకి కానీ భంగం కలిగింది అని అనుమానం వస్తే ఖచ్చితంగా హిందూ సంస్థలన్నీ కూడా ముందుకు వస్తున్నాయి. తిరుమలలో కూడా ఈ మధ్యకాలంలో వాళ్ళు వెళ్ళి ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేశారు. అది వాస్తవంగా చట్ట విరుద్ధం అయినప్పటికీ కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ ధర్నాలు చేసి ఖచ్చితంగా అలిపిరిలో ఉన్నటువంటి ఈ భూముల్ని తిరిగి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాంటి పోరాటాలు భవిష్యత్తులో కూడా తిరుపతిలో కేటాయించేటువంటి 50 ఎకరాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయంలో కూడా వాళ్ళు ముందుకు వెళ్తారని కూడా తెలుస్తుంది. ఎందుకనంటే దైవలోకం అనేటువంటి మిషనరీ అనేది ఆ ఒప్పందాల్లో ఉన్నాయి. గత ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందాల్లో ఒక భాగం అది. మరి అలాంటి మిషనరీ కోసం భూములు కేటాయించడం అనేది అది హిందూవాదులకు నచ్చట్లేదు. సో అందుకే ఇప్పుడు 50 ఎకరాలు కేటాయించే దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేశారు. సో ప్రాథమికంగా సూత్రప్రాయంగా ఈ అభిప్రాయాన్ని బయటపెట్టినటువంటి క్రమంలో దీని మీద ఇప్పుడు హిందూ సంస్థలు చర్చించుకుంటూ ఉన్నాయి. సో రాబోయేటువంటి రోజుల్లో ఒబెరాయ్ కాకుండా గత ఒప్పందాల తాలూకు దైవలోక ప్రాజెక్టుకి భూములు ఇస్తే మరో ఉద్యమం వస్తుంది అనేది హిందూ సంస్థలు చెప్తూ ఉన్నాయి. మరి ప్రభుత్వం 50 ఎకరాలు ఖచ్చితంగా ఆ ప్రాజెక్టుకి కేటాయించే అవకాశం ఉందా లేదా కేటాయించాలా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.